రైతు పక్షాన నిలబడ్డ ఏపీ ప్రతిపక్ష నేత మళ్లీ దీక్షలతో కదం తొక్కి ప్రభుత్వం మీద కాలు దువ్వేశారు. 2 రోజుల పాటు అన్నదాతలతో కలిసి పోరాటం చేయాలన్న అతడి లక్ష్యశుద్ధి మీద ఈకలు పీకడం కూడా మొదలైపోయింది. ఢిల్లీ నుంచి ముందస్తు ఎన్నికల వాసులొచ్చినందుకే ఆయన ఇలా గేరు మార్చేశారని అధికార పక్షం అంటుంటే, రైతు గోస రాష్ట్రానికి పట్టనందుకే రోడ్డెక్కామన్నది ఆపోజిషన్ వర్షన్. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రైతు చుట్టూ మాత్రమే రాజకీయాలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. మిర్చి రైతు కడుపు మండి మార్కెట్ యార్డుకు నిప్పు పెడితే అదంతా ఒట్టి ఫేక్ అంటూ ప్రభుత్వం కొట్టిపారేసింది. రైతు కోసం ఎరువులు, కరెంటు అన్నీ ఫ్రీగానే ఇచ్చేస్తున్నామంటూ అధికార పార్టీ దండోరలేస్తోంది. ఏది ఏమైనా రైతు కష్టాన్ని విని రైతు పక్షం నిలబడ్డం అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఒక లాభసాటి అలవాటుగా మాత్రమే చలామణి అవుతుండడం ఆ రైతు చేసుకున్న దౌర్భాగ్యం. మొన్న తమిళ రైతు 40 రోజుల పాటు రొద పెట్టినా ఢిల్లీ వాళ్ల దగ్గర చలనం లేదు. బొచ్చ పట్టి అడుక్కు తిన్నారు. పుర్రెలు మెళ్ళో వేసుకుని ఊరేగారు. మొల కింద ఆ గోచిగొడ్డ కూడా ఊడబీకేసుకుని వీఐపీ కార్లకు అడ్డం పడ్డారు. చివరకు వాళ్ల మూత్రం వాళ్లే తాగి వార్తల్లోకి ఎక్కారు. అయినా సరే రైతు కష్టం అనేది ఒక నికార్సైన జాతీయ వార్త కాలేకపోయింది. తమిళ పార్టీలన్నీ కలిసి రైతు కోసం ఒకరోజు బంద్కు పిలుపునిచ్చాయి తప్పిస్తే అక్కడ పర్యవసానం మాత్రం గుండుసున్నా. పరామర్శలు, సంఘీభావాలంటూ ఫోటోలకిచ్చిన ఫోజులు మాత్రమే వాళ్లకు మిగిలింది. కటౌట్ సైజుల్ని పెంచుకుంటూ పోతున్న ఢిల్లీ సర్కార్ భీకరమైన సంస్కరణలతో దూసుకెళ్తోంది. కానీ నేలనతుక్కుపోయిన ఈ రైతు కష్టం మీద మాత్రం కనీస సమీక్ష నిర్వహించిన దాఖలా ఎక్కడైనా ఉందా? పంట తడుపుకోవడానికి కాసిన్ని సాగునీళ్లు, అడగ్గానే దొరికే 4 రూకల అప్పు, పండిన పంటకు అవసరమైన కనీస మద్దతు ధర. 70-80 ఏళ్ల నుంచి రైతు డిమాండ్ల చిట్టాలో ఇంతకంటే ఇంకేమీ లేదు. కాకపోతే తమ కష్టాన్ని సెక్రటేరియట్ల దాకా మోసుకెళ్లగలిగే సంఘటిత శక్తి వాళ్లకు లేకపోవడం ఒక్కటే రైతాంగానికి ఎప్పటికీ తీరని లోటు. మిగతా అన్ని వర్గాలు, అన్ని వృత్తుల వాళ్లకు, వ్యవసాయ రంగానికి కూడా యూనియన్లు, జెండాలంటూ ప్రత్యేకించి ఏమీ లేకపోవడం వల్లే వీళ్ల మాటకు, వీళ్లు పడే కష్టానికి, వీళ్లు చేసే పోరాటానికి కనీస విలువ లేకుండా పోయిందన్నది ఒక కఠోర వాస్తవం. ఒక్క తాటి మీద నిలబడి ఒక్కటిగా పోరాడే అవకాశం లేకపోబట్టే మన దేశంలో రైతాంగానికి రాజకీయ శక్తులతో అవసరం ఏర్పడుతోందా? ఇప్పుడు అధికారంలో ఉన్న అధినేతలు కూడా ఒకప్పుడు రైతు కోసం అంటూ ఊళ్ళు తిరిగిన వాళ్లే. అయితే మాత్రం రైతు రుణమాఫీల్లాంటి తాత్కాలిక కంటి తుడుపులతోనే ఇక్కడ పొద్దుగుంకిపోతోంది. కేవలం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో వేసుకోవడానికి పనికొచ్చే రంగు బొమ్మలుగా మాత్రమే అన్నదాత వాడుకోబడ్డం మన దేశంలో కనిపించే ఒకానొక దౌర్భాగ్యం. పంటకు నష్టం వచ్చినప్పుడు, ఇంటికి కష్టం వచ్చినప్పుడు, ప్రభుత్వం చెయ్యిచ్చి ఆదుకోనప్పుడు ప్రైవేట్ అప్పులు చేసి తీరాల్సిన కర్మ రైతన్నది. అటు పంటను అమ్ముకోలేక, చక్రవడ్డీలు కట్టుకోలేక ఉసురు తీసుకుంటున్న అన్నదాత మీద ఇక్కడ సానుభూతి కంటే సెటైర్లే ఎక్కువ. తిన్నదరక్క ఉరేసుకున్నాడని ఒకడంటే, తాగుడుకు బానిసై చచ్చిపోతున్నాడంటూ ఇంకోటి సూటిపూటి మాట. దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల, స్పిరిచువల్ సెన్స్ లోపించడం వల్ల కూడా రైతు బలవన్మరణం చెందుతున్నాడని అభినవ స్వామీజీలిచ్చే సందేశాలు ఇంకోవైపు. దేశంలో ఉన్న అన్ని వృత్తుల్లోకెల్లా 70% అంత పెద్ద సైజున్న రైతాంగాన్ని సీరియస్గా పట్టించుకుని పాలసీలు చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తిన బాపతే. దాని ఫలితమే ఇవాళ ఏటా 3 పంటలు పండే పచ్చటి పొలాలన్నీ మల్టీప్లెక్స్ల కోసం, మాల్స్ కోసం ఖర్చయిపోతున్నాయి. కనీసం పండిన పంట కూడా అమ్మకానికి నోచుకోలేక అగ్గిపుల్లకు ఆహుతైపోతోంది. ప్రభుత్వాల సమీక్షలు, ప్రతిపక్షాల దీక్షలు ఇవి మాత్రమే ఇక్కడ యథాతథం.